ఎంత ఎదిగినా ఒదుగుడంటే గిదే కావచ్చునుల్లా. ఒక సీఎం పోతాంటే ఎట్లుండే ఇన్ని దినాలు రోడ్లన్నీ ఖాళీ చేసి జనాల నాపి ట్రాఫిక్ జామ్ చేసి రచ్చ రచ్చ చేస్తుండే ఈ నొద్దులు. కానీ ఇప్పుడు సీఎంని గెలవాలంటే రేవంత్ అన్న అంటే కథం. ఎంత బిజీగా ఉన్నా పిలిపినబడితే కథం పని పక్కకు పెట్టి వాళ్ళని పలకరించుడు వాళ్ళ ఆలన పాలన అరుచుకునుడు చూస్తున్నాం ఇప్పుడు. అయితే ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఇక ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రిగా నెల రోజులు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేసిన రేవంత్ రెడ్డి సారు ఈ 30 దినాలు కూడా ఆయన మార్కు చూపించిండబ్బా. ఒక దిక్కు ప్రజావాణి వారానికి 2 రోజులు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుంటేనే, ఇంకో దిక్కు జనాలకిచ్చిన హామీలు జల్దీ ఉడగొట్టనికే మళ్ళా ప్రజాపాలన కూడా పెట్టిండు. అయితే పాత గవర్నమెంట్ లెక్క కాకుండా ప్రజా సమస్యలను వినేతందుకు అట్లనే వాళ్లకు న్యాయం చేసేతందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుండు సారు. అయితే ఇక్కడ బగ్గ జనాలు గుమిగుడిరు కదా. ఎక్కడనో తెలుసా, సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంటికి అలా సమస్యలను చెప్పుకోనికి వచ్చిన జనాలు ఇక రోజు లేకనే పొద్దున ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళి కార్లో పోతుంటే వాళ్ళు రేవంత్ అన్న అని పిలుసుడుతోనే ఇంటి దగ్గర ఉన్న జనాలను చూసి ఆగి కార్లకెళ్ళి దిగి వాళ్ళ కాడికి పోయి వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకొని అందరికి గిట్ల షేక్ హ్యాండ్ కూడా ఇచ్చిన ఫిర్యాదులు తీసుకొని అన్ని పరిష్కరిస్తా అని చెప్పి గిట్ల పోయిండు సారు. ఇక ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొట్టుకుంటా గట్టిగానే కమెంట్లు కూడా రాస్తున్నారు జనాలు. ఇంత సాదాసీదా ముఖ్యమంత్రిని చూడలేదు, మీరు సూపర్ అని కమెంట్లు వేస్తున్నారు. అయితే ఇది మొదటిసారి కాదుల్లో. అప్పుడు కేసీఆర్ సార్ను చూడనీకే యశోదా దవాఖాన్లకు పోతే అప్పుడు కూడా రేవంత్ అన్న అనగానే ఎమ్మడే పోయి వాళ్ళ సమస్య విని వాళ్ళకి న్యాయం చేసిండు సారు. ఇగోగిప్పుడు ఇట్లా ఇంటి ముందు నిలబడ్డోళ్ళ కోసం కారు దిగి వచ్చిన వాళ్ళతో మాట్లాడిండంటే సారును తారీఫ్ చేయాల్సిందేనుల్లా. అరే అందరినీ కలుస్తున్నా, గ్రేట్ అది.